ఇంత బలహీనంగా ఉన్నప్పటికీ ఆయన వైపు చూడంగానే నూతనమైన బలము పొందుకుంటాం. హల్లెలూయా. నూతనమైన శక్తితో మనము నింపబడతాము. మనము బలహీనులమైనప్పటికీ, మన వల్ల అయితే కాదు, మన శక్తి అయితే కాదు, ఆయన వైపు నువ్వు చూడగలిగినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేసేవాడిగా ఉంటున్నాడు. దేవుడికి ఇచ్చే విషయంలో దావీదు ముందున్నాడంట. సమయాన్ని రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 మార్లు స్తుతించేవాడంట. అంత గొప్ప మహారాజుకి అంత సమయం ఎలా దొరికిందండి? కానీ దేవుడికి ఇచ్చే సమయంలో ఏనాడు వెనకడుగు వేయలేదు. దేవుడి మందిర విషయంలో కూడా నాకెందుకులే, నా పని లేదు అనుకోలేదు. దేవుడికి ఇచ్చే ధనము విషయంలోనైనా, సమయం ఇచ్చే విషయంలోనైనా, హృదయపూర్వకంగా ఆరాధించే విషయంలోనైనా ఎక్కడా వెనకడుగు వేయలేదు. దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఉంటున్నాడు. పాపం ఒప్పుకోవడంలో ఆయన గ్రేట్ అంటండి. అంత కన్నీరు కార్చి, అంత ఆయన కన్నీటికి ఆయన పడుకున్న పరుపే తేలాడుతుందంట ఆయన చేసిన తప్పుకి. కానీ నాతాను ప్రవక్త వచ్చి దావీదుకు చెప్తే, నువ్వు తప్పు చేస్తావంట. అవునయ్యా, ఆ తప్పు చేసింది నేనే, ఆ పాపం చేసింది నేనే అని ఓపెన్ గా ఒప్పుకున్నాడు.